నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు, ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జూన్ 8వ తారీఖు ఆదివారం అండి. స్వాతి నక్షత్రం. ఆ రోజు ఇంకా ద్వాదశి. చాలా విశేషం అని విన్నాను ఈ జ్యేష్ఠ మాసంలో. ఏమిటండి ఆ ప్రత్యేకత, వివరించండి. తప్పకుండా అమ్మా. అంటే నృసింహస్వామి వారి యొక్క అవతరణ ఆవిర్భావ దినోత్సవం స్వాతి నక్షత్రం. మనందరం కూడా వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు చేసుకుంటాం కదా. అదేవిధంగా జ్యేష్ఠ మాసానికి వచ్చేటప్పటికి స్వాతి నక్షత్రం ఈ సంవత్సరం ఇప్పుడు ఉండేటగా ఈ యొక్క 8వ తారీఖు వృషభ స్వాతి అని పిలుస్తారు. అంటే తమిళనాడు సాంప్రదాయం ప్రకారం దాన్ని వృషభ స్వాతి అని చెప్తారు. అంటే వృషభ మాసము అనేటువంటిది. అంటే మన తమిళనాడు సాంప్రదాయంలో ఆ రోజు నృసింహ జయంతిగా వాళ్ళు పూజ చేసుకుంటారు ఆ రోజు. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే 8వ తారీఖు ద్వాదశి ఉదయం 8 గంటల దాకా ఉంది. అనంతరం త్రయోదశి స్వాతి నక్షత్రం, రెండు తిథులు. తర్వాత రెండో విశేషం ఏంటంటే ప్రదోష కాలము అని చెప్పి ఆనాడు త్రయోదశి రోజు ఎప్పుడైతే సాయంత్రం ఉంటుందో, పౌర్ణమి ముందు వచ్చేటువంటి త్రయోదశి కావచ్చు, అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి కావచ్చు, ఈ రెండు కూడా నృసింహస్వామికి ప్రదోషకాల పూజ అనేటువంటిది చేస్తారు. అది ప్రతి నెల 2 సార్లు ఉంటుంది. ఈ ప్రదోషకాలంలో నృసింహస్వామి వారి యొక్క దర్శనం మాత్రం చేతనే, ఆ రోజు స్వామివారి సన్నిధిలో చేసేటువంటి ప్రదక్షిణ మాత్రం చేతనే బ్రహ్మహత్యాది దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి అని చెప్తారు. నార్మల్గా నారసింహ సమోదేవో త్రైలోక్య నాస్తి నిశ్చయ అని ఎలా అయితే బ్రహ్మాండ పురాణం చెప్తుందో, నృసింహస్వామి వారికి సంబంధించినటువంటిది ఏదైతే ప్రదోషకాల పూజ అనేటువంటిది ఉంటుందో, ఆ ప్రదోష సమయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆనాడు స్వామివారి దర్శనం, స్వామివారి యొక్క నామస్మరణ, స్వామివారికి సంబంధించినటువంటి విశేషం తెలుసుకోవడం అనేటువంటిది అత్యద్భుతం. అంటే స్వాతి నక్షత్రం కూడా కలిసి రావడం, 8వ తారీఖు త్రయోదశి స్వాతి కూడా కలిసి రావడం అనేటువంటిది నిజంగా అత్యద్భుతమైనటువంటిది. అంటే ఆనాడు మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే మన కుటుంబానికి సంబంధించిన ఈ పుణ్యాన్ని మనం తీసుకోగలం అని అంటే, మనకు బ్రహ్మాండాది పురాణాలన్నీ కూడా స్వామివారి యొక్క వైభవం ఏం చెప్పాయంటే, మనందరికీ కూడా ప్రదోషం అనగానే 2 దేవుళ్ళు గుర్తుకొస్తారు. ఒకటి పరమశివుడు, 2 నృసింహస్వామి. ఈ భూమి పైన ఈ ప్రదోషకాల పూజ అనేటువంటిది వీరిద్దరికి మాత్రమే ఉందమ్మా. అవునమ్మా. అయితే ప్రదోషకాలంలో అదే పరమశివుడు నృసింహస్వామి వారిని అహోబిల క్షేత్రంలో మంత్రరాజపద స్తోత్రము అనేటువంటి స్తోత్రంతో పూజ చేశారని, ఆ మంత్రరాజము అనేటువంటిదే ఈ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పారని, ఆ మంత్రాన్ని మనం ఎప్పుడైతే చదువుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ ఆనాడు సాయంత్రం నృసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటామో, ఆనాటి సాయంత్రం మన ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ నృసింహ అనుష్ఠుప్ మంత్రం ఎవరైతే జపం చేస్తామో వారి ఇంట్లో సకల సంపదలు, సకల శుభాలు కలిగిస్తాడని చెప్పి స్వామివారు ఉంటారు చెప్పారు. అది విశేషం. అంత గొప్పది ప్రదోషకాలం. మనందరం పెద్దలందరూ కూడా అంటే కామన్గా నృసింహస్వామి ఆరాధన అనగానే చాలామంది చెప్పేటువంటిది అంటే వీలున్నంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి నృసింహ ఆరాధన అనేటువంటి చెప్తుంటారు. కానీ మేమేం చెప్తున్నాం అంటే, నృసింహస్వామి అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం ప్రహ్లాదుడు అనేటువంటి భక్తుడి కోసమే వచ్చాడు భూమిపైకి. ఆయనకు వేరే ఏం జాబ్ లేదు. ఇంకా ఆయన్ని భక్తులు అనేటువంటి వాడిని కాపాడమే ఆయన ఉద్యోగం. అలాంటప్పుడు భక్తుడు అనేటువంటి వాడు ఆయనను ప్రార్థన చేస్తే అంటే రెడీగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు మనల్ని కాపాడడానికి. మనం ఆరతితో పిలవాలి. నృసింహస్వామి అనేటువంటి వాడు భక్త సులభుడు, అంటే భక్త సంరక్షకుడు నృసింహస్వామి. అదే నృసింహస్వామిని మనం ఎంత ఆరతితో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పి ఆయన్ని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆదిశంకరాచార్యులు అనేటువంటి వారే సాక్షాత్తుగా ఆయనకు కష్టం వస్తే మొట్టమొదట ప్రార్థన చేసింది నృసింహస్వామి వారు. అంత విశేషమైనటువంటి భగవంతుని ఈ త్రయోదశి స్వాతి నక్షత్రం మీకు ఎక్కడ కుదిరితే అక్కడ కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క ఆశ్రమంలో అత్యద్భుతంగా ఆనాడు స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమం కావచ్చు, ఆ స్వామివారికి సంబంధించిన ప్రదోషకాల పూజ కావచ్చు, అభిషేకం కావచ్చు అని చాలా వైభవంగా జరుగుతాయి. ఆనాడు ముడుపు కట్టడం అనేటువంటిది నిజంగా అత్యద్భుతం. ఎందుకంటే స్వాతి నక్షత్రం త్రయోదశి 2 కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం. అవకాశం ఉంటే కల్పవృక్ష నరసింహస్వామి వారి ఆశ్రమానికి రండి, ఎక్కడ ఉన్నప్పటికీ. లేదు మేము వివిధ ప్రాంతాల్లో ఉన్నాం, మీకు దగ్గరలో ఎక్కడ నృసింహస్వామి వారి క్షేత్రం ఉందో, ఎక్కడ నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆలయం ఉందో తప్పనిసరిగా ఆనాటి సాయంత్రం స్వామిని దర్శనం చేసుకునేటువంటి అవకాశం, అంటే ఉదయం కుదరలేదు కనీసం సాయంత్రం తప్పకుండా వీళ్ళు దర్శనం చేసుకోండి. నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేయండి. మా యొక్క ఉద్దేశమే ఒకటి, గడప గడపకు నారసింహస్వామి వారు వెళ్ళాలి. గడప గడపకు నారసింహం అనేటువంటి మంత్రాన్ని
ప్రతి గడపలో ఎప్పుడైతే మనం నృసింహ మహామంత్రాన్ని చదువుతాము, నృసింహ సేవావాహిని ఆధ్వర్యంలో ఇది చాలా వైభవంగా తీసుకెళ్తున్నాం అమ్మ. ప్రతి గడపలో ఎప్పుడైతే నృసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని చదువుతామో ఆ కుటుంబం అనేటువంటిది అపమృత్యు దోషాల నుంచి బయటపడుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుంది, కుటుంబంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి దోషాల నుంచి బయటపడుతుంది. ఇన్ని అద్భుతమైనటువంటిది నృసింహ మహామంత్రం అమ్మ. అంత గొప్ప మంత్రాన్ని మనం ఆనాటి నుంచి, ఒకవేళ ఇప్పటి నుంచి మనం చేయలేదు, కనీసం ఆనాటి నుంచి మనం పట్టుకుందాం, స్వామివారి యొక్క పాదాలను పట్టుకుందాం, అద్భుతమైనటువంటి ఫలితాలు మనం ఖచ్చితంగా చూడొచ్చు. ద్వాదశి ఆ రోజు ద్వాదశి ఒకవేళ అక్కడ కుదరకపోతే ఇంటి దగ్గర కానీ లేకపోతే ఇంకెక్కడైనా క్షేత్రానికి వెళ్ళొచ్చండి ఆ రోజు. ఒకవేళ ఇంటి దగ్గర చేసుకున్నటువంటి వాళ్ళు, సాధారణంగా మేము ఎక్కడికి వెళ్ళలేమండి, ఇంట్లో ఉన్నాం, మీరు ఖచ్చితంగా అద్భుతంగా నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఒక ఫోటో లేదు, ఒక గడప, ఒక స్తంభానికైనా పూజ చేసి స్వామివారికి సంబంధించిన దీపారాధన చేసి పానకం నివేదన చేసి ఉగ్రం వీరం మహావిష్ణు అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చేయండి. అది ఏమి లేవు మా దగ్గర, దీపారాధన చేయండి, పానకం నైవేద్యం పెట్టండి, ఉగ్రం వీరం మహావిష్ణు అనేటువంటి మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసుకోండి, ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం తప్పకుండా చూడొచ్చమ్మా. ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అలా, లేకపోతే ఎక్కడైనా సరే నరసింహస్వామి వారి ఆ రోజు దర్శనం చేసుకుంటే మంచిది. నృసింహస్వామి వారి యొక్క దర్శనం ఆనాడు అశ్వమేధాది శతక్రతు యాగములతో సమానం. అంటే మనం ఎన్ని యాగాలు చేస్తాము, స్వాతి నక్షత్రం త్రయోదశి నాడు నృసింహస్వామి వారి దర్శనం అనేటువంటిది మనం చేసుకుంటాము, అప్పటిదాకా చేసినటువంటి పాపం ఏదైతే రాశులు ఉంటాయో అవన్నీ కూడా ధ్వంసం అయిపోతాయమ్మా. అత్యద్భుతంగా స్వామివారికి సంబంధించినటువంటి మంత్ర జపం అనేటువంటిది ఆనాడు ఎంత ఎక్కువ జరిగితే అంత మన కుటుంబానికి శ్రేయస్కరం అమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విన్నారు కదా, జూన్ 8 ఆదివారం వచ్చిందండి. మీకు గనక కుదిరితే, ఇంకా అప్పటికి కొంతమందికి స్కూళ్ళు స్టార్ట్ అవ్వవు పిల్లలకి, కాబట్టి ఒకవేళ వీలుందనంటే కనుక పిల్లల్ని తీసుకుని చక్కగా మీరు భద్రాచలంలో ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి వెళ్ళండి. అడ్రస్ నేను ఇస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. లేదు మేము ఇంటి దగ్గరే ఉంటాము అని అంటే కనుక మీరు ఇంటి దగ్గరే చేసుకునే విధంగా ఎలా ఆ నరసింహస్వామి వారిని ఉపాసన చేయాలో చెప్పారు. లేదు మేము దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలకు వెళదామన్నా ఆ రోజును మాత్రం ఎవరు మిస్ చేసుకోకుండా, 2 తిథులు కలిసి వచ్చాయి, చాలా విశేషమైన రోజు కాబట్టి స్వామివారి అనుగ్రహాన్ని పొందేటువంటి గొప్ప అవకాశం కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆశ్రమానికి వెళ్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ముందుగా వివరాలు కనుక్కొని వెళ్ళండి. మహాప్రదోషంలో జరిగేటువంటి ఆ పూజా కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొనండి. నమస్కారం.